బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు అంజన్ కుమార్ ను కలిసేందుకు మంత్రి వివేక్ ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ను చేరుకున్నారు. మరి కాసేపట్లో అంజన్ కుమార్ యాదవ్ వద్దకు మంత్రులు తుమ్మల, పొన్నం, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ చేరుకుంటారు. 12 గంటలకు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంజన్తో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, అటు కాంగ్రెస్ అధిష్టానం అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ ను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు ఇప్పుడు వెళ్ళి ఏం నచ్చ చెప్పబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రెజెంట్ మనం అంజన్ కుమార్ ఇంట్లో ఉన్నాము. పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులంతా కూడా వచ్చి అంజన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వకపోవడం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. ఇక ఎప్పుడైతే వన్స్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన జరిగిందో అప్పటి నుంచి కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా వస్తున్నారు. ఇక మంత్రులు కూడా ఒక్కొక్కరిగా అంజన్ కుమార్ ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సేమ్ టైం మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్ తో పాటు పొన్నం ఇతరులు కూడా రాబోతున్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరేమో ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అయింది. ఈ సందర్భంలో మీరు చూస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూస్తారు సార్? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రజల మనిషి, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన వారి ఫాలోవర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్, కష్టకాలంలో మాతో ఉన్నాడు, పార్టీని బతికించిండు, నిరంతరం పార్టీ కోసమే పనిచేసిండు, ప్రజలు పార్టీకి ప్రభుత్వానికి మంచి పోస్ట్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పిసిసి పైన ఉందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా నమ్మకం ఉంది, పార్టీ మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఇన్ని సంవత్సరాలు ఏదైతే సేవ చేసిండ్రో సేవను గుర్తిస్తున్నారని చెప్పి నేను కూడా చాలాసార్లు మా అంజన్ భాయ్తోని మేమిద్దరం కలిసి ఎంపీగా ఉన్నాం. నాకు తెలుసు వారు వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా మనుషులు ఏం పెట్టుకోడు, ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేస్తాడు, అందరికీ మంచి చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా. సార్, అంటే ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, కానీ పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళకి ఈరోజు సీట్ ఇవ్వడం అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రేపు ఎన్నికల్లో ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇది మేము ఇప్పుడు చర్చిస్తున్నాము అంజన్ కుమార్ యాదవ్ గారు, ఎందుకంటే పార్టీకి అవసరమైన పార్టీకి అవసరము, మేము చర్చిస్తాము. మేము అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏదైతే బాధ ఉందో, ఏదైతే ఆవేదన ఉందో దానికి చూసుకునే బాధ్యత పార్టీ పైన ఉంది. మేము డెఫినెట్లీ వారితో మాట్లాడి, మా మీనాక్షి గారు, పొన్నం గారు వస్తున్నారు, ఇప్పుడు వారితో మాట్లాడిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని చెప్తాం. సో ఇది మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే మా అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి అవసరం, ఖచ్చితంగా మేము మాట్లాడతాము అంటూ కూడా చెప్తున్నారు. ఒక్కసారి అసలు అంజన్ కుమార్ యాదవ్ ఏమనుకుంటున్నారు, ఇంతమంది కార్యకర్తలు రావడం ఇదంతా ఒక్కసారి చూద్దాం. ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారు అసలు? అందరు మా కార్యకర్తలతో అందరితో చర్చిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చేస్తాం. అంటే ఏంటి సార్, ఏమనుకున్నారు మీరు? ప్రధానంగా మాట్లాడి ఏం చేయాలి చెప్తాం. మీ ఇప్పుడు ఇంకొక ఈ నవీన్ యాదవ్ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి, దాని గురించి కాదు, కమ్యూనిటీకి సంబంధించి దాని గురించి కాదు, మాట్లాడేది వేరే. ఇప్పుడు మీరు హైకమాండ్ కి మీరు ఏం చెప్పబోతున్నారు? మీనాక్షి రాబోతున్నారు, మిగతా చెప్తాం, వచ్చినాక మాట్లాడి చెప్తాం. సో మొత్తానికైతే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ వచ్చేసారు. చూడొచ్చు, ఏఐసీసీకి సంబంధించినటువంటి విశ్వనాథ్ గారు కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మొత్తం కూడా ఇంటి దగ్గర గోల వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు, మరొక వైపు ఏఐసీసీ నుంచి ఇక్కడ చూడొచ్చు మనం ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విష్ణునాథ్ కూడా వచ్చారు. సేమ్ టైం మంత్రులు కూడా డిస్కస్ చేసిన తర్వాత ఏందో చర్చ చేసిన తర్వాత డాడీ ఏమనుకున్నారు, మీరేమన్నా ఒక్క 5 minutes. సో మొత్తానికైతే ఈరోజు ఏదో ఒకటి నిర్ణయించుకుంటాము అని అయితే అంజన్ కుమార్ యాదవ్ చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు. సేమ్ టైం
ఒక్కసారి మనం చూడొచ్చు బయట నుంచి ఆ పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా వచ్చారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో తమకి అవకాశం కల్పించాలి అంటూ కూడా కోరుతున్నారు. నవీన్ యాదవ్ కూడా సేమ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ప్రధానంగా ప్రస్తుతం తను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నానని, అదేవిధంగా ఎంపీగా కూడా పోటీ చేశాను, పార్టీకి ఎన్నో సేవలు అందించాను, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే పార్టీ విడకుండా పార్టీలో ఉన్నాను, అలాంటిది అవకాశం కల్పించకపోవడానికి చూస్తున్నారు. మనతో పట్టుకున్నాం మీటింగ్ కాదు మా సీనియర్ నాయకుడు అనేక సందర్భాలు వస్తాం. ఇవాళ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. వారు కూడా ఒక సీనియర్ అడిగారు, మీరు అంతా ఏమనలేదు. మా కుటుంబం ఇలా అంటేనే మళ్ళీ అన్నారంటారు ఎట్లన్నాయా అడిగారు, మీరు బుజ్జగించడానికి వచ్చారు ఇన్ఛార్జ్ గా. అట్లా ఏం లేదు. మా అన్నను కలిసి అందరం కలిసి పనిచేస్తాం. సో మొత్తానికి చూడొచ్చు మినిస్టర్లు అంతా కూడా చేరుకుంటున్నారు. ఏం అలగలేదు, కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కలిసి మాట్లాడడానికి వచ్చామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీనాక్షి నటరాజన్ కూడా రానున్నారు. మీనాక్షి నటరాజన్ కి కూడా ఒక్కసారి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము అని అయితే చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి అంజన్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆ నవీన్ యాదవ్ కూడా సేమ్ బీసీ సామాజిక వర్గం నుంచి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తినే జూబ్లీహిల్స్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు కొన్ని సేమ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో అనేక పార్టీలు మారి వచ్చారు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలోనే జాయిన్ అయ్యారు. ముందు నుంచి పార్టీలో లేరు. మొదటిగా ఎంఐఎం కానీ ఇండిపెండెంట్ కానీ ఇతర పార్టీలు మారొచ్చారు. అండ్ సేమ్ టైం రీసెంట్ డేస్లో నవీన్ పైన అనేక కామెంట్స్ వస్తున్నాయి, సోషల్ మీడియా వేదికగా కూడా రూమర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో మరొక వైపు సొంత పార్టీ నేతలే అలగడం, మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపించింది. అయినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం, ఇదంతా కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఒక్కొక్కరిగా అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి చేరుకున్నారు. వివేక్ వెంకటస్వామి ఆల్రెడీ వచ్చారు, ఏఐసిసి నుంచి విష్ణునాథ్ వచ్చారు, అండ్ సేమ్ టైం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వచ్చారు. సో మరి కాసేపట్లో తుమ్మల అండ్ మీనాక్షి వచ్చిన తర్వాత మాట్లాడి అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలా బుజ్జగించబోతున్నారు, వీళ్ళంతా మాట్లాడిన తర్వాత కాంప్రమైజ్ అవుతారా లేదంటే ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అంజన్ కుమార్ అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో అయితే